ఆంధ్రప్రదేశ్ ఔషధ సుగంధ మొక్కల బోర్డు సమావేశం మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఔషధ మరియు సుగంధ మొక్కల బోర్డు ఆధ్వర్యంలో ఆయుర్వేద పరిశోధన వైద్యుల రాష్ట్ర సదస్సు విజయవాడలో జరిగింది. ఈ మేరకు జరిగిన సదస్సులో సీఈఓ చంద్రశేఖర్, డిప్యూటీ సీఈఓ ప్రదీప్ పాల్గొనగా ముఖ్య అతిథిగా సౌత్ ఇండియా ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ దీక్షా ప్రసాద్ హాజరై మాట్లాడారు. అన్ని భాషలు ఆల్మోస్ట్ మనకు అందుబాటులో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, ఫ్రెంచ్, బెంగాలీ అండ్ జర్మనీ కూడా తీసుకెళ్ళాం. ఎందుకంటే అది ప్రపంచానికి తెలియాలి ఇంత గొప్ప భారతదేశం విషయం. అది మీకు ప్రౌడ్ గా మీరు ఒక సైంటిఫిక్ లిటరల్లీ సేస్ నాట్ ఓన్లీ డాక్టర్స్, మీరు సైంటిస్టులు అనమాట. న్యాచురోపతిగా నేచర్ ని కాపాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దానిలో సార్ మమ్మల్ని అడిగిన మీడియా సంబంధించి ఏంటంటే ప్రపంచాన్ని మనం ఈ విషయాన్ని ప్రపంచాన్ని దృష్టిలో తీసుకెళ్ళాలి, ప్రజల దృష్టిలోకి వెళ్ళాలి. సామాన్యుడికి కూడా అందుబాటులో ఇది ఉంది కాబట్టి మనం దాన్ని ఏం చేస్తామంటే మీరు మీ అనుభవాలను మేము తీసుకుంటాం. పర్సనల్ ఏ స్టడీ అంటే మీరు దేంట్లో అనుభవం ఉంది, మీరు చేసిన దాంట్లో మీ పేషెంట్ ఎవరో ఆ కేస్ స్టడీ కూడా తీసుకుంటాం. మీరు ఒక దానికి వైద్యం ఇచ్చారు, దాని రిజల్ట్ పేషెంట్ కూడా మేము కేస్ స్టడీ చేస్తాం. అది మనం గవర్నమెంట్ తరఫున ఒక యూట్యూబ్ వస్తుంది, ఆ యూట్యూబ్ లో మనం చేస్తాం, సోషల్ మీడియాలో ప్రాపగేట్ చేస్తాం. ప్రపంచం అంతా మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తారు. దీంట్లో మా స్వార్థం లేదు. సార్ చెప్పేది ఏంటంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ గా ఇండియా మొత్తం అట్లా ప్రపంచాన్ని మనం దీని మరుగున పడిపోయిన దాన్ని మనం అన్ని భాషల్లో మాక్సిమం ఎక్స్టెండ్ అవసరం చేస్తూ అది మనకి ఆన్లైన్ లో కూడా మీకు తెలుగులో పలానా దానికి కొడితే మీకు వచ్చేది మనకి ఈ జబ్బుకి ఇది ఉండేది. అది సర్టిఫైడ్. మీరు అప్పుడు వైద్యం చేసేటప్పుడు ఏంటి క్వాక్ డాక్టర్స్ అనకుండా ఆరోగ్యంలో అదే కాకుండా నేను సర్టిఫైడ్ అనమాట. ఇది ఈ మందు నేను ఇచ్చాను, దానికి సంబంధించి నీకు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ఒకటి పెడుతున్నారు. అంటే మనం తీసుకునే దాంట్లో న్యాచురోపతి కూడా మోసాలు ఉన్నాయి. ఏదో చిక్కు గరడిస్తండి ఇది వెళ్ళకపోయారు. కొన్ని ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో జియో ట్యాగ్ కూడా పెట్టారు కాబట్టి ఆ అవైలబిలిటీని బట్టి మనం తీసుకెళ్ళి దాన్ని తయారు చేసి పేషెంట్ కి ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి, మంచి పేరు వస్తాయి. దట్స్ వాట్ టు బి దిస్ ఈస్ ది వే టు మీరు మీ ఇన్వాల్వ్మెంట్ తో ఇది చేసే ఒక గొప్ప ప్రక్రియ. సార్ గారు దీన్ని తీసుకోవడం ఒక బహిరంజుడే కాదు. మీరు రామాయణం మహాభారతం రాసినట్టుగా 22 పుస్తకాలు రాశారు, 22 పుస్తకాలు క్రోడీకరించారు. దే హావ్ టు బి ఇన్ వన్ ఫోల్డ్. అష్టాదశ పురాణాల అందువల్ల మన సంస్కృతి సాంప్రదాయ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ని మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఆరోగ్యకరంగా మనకి అందుబాటులో, ఎందుకంటే సోషల్ మీడియా బాగా ఉంది కాబట్టి సామాన్యుడికి కూడా అర్థం అవుతుంది మీరు చేసేది వైద్యం కాదా కాన్సెప్ట్ చేసుకుంటాడు. మీరు ఇచ్చే మందు కరెక్టా కాదు అని నేను ఇక్కడ ల్యాబ్ లో చెక్ చేస్తాను మన వాళ్ళు సైంటిఫిక్ గా ప్రూవెన్ కాబట్టి ఎవడు ఆపడానికి లేదు. అర్థమైందండి. మిమ్మల్ని పిలిపించడం వల్ల మీరు ఎంతో శ్రమతో కూడుకొని బ్రదర్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ మిమ్మల్ని గ్యాదర్ చేయడం చాలా గొప్ప విషయాన్ని, చిన్న విషయం కాదు. ఇద్దరు డాక్టర్లు కలిసి ఇద్దరు మేధావులు ఉంటారు కదా, ఇద్దరు కలిసి ఒక్కబెడితే ఏమైతుంది కానీ మీరు మనందరూ గ్యాదర్ చేయడానికి చాలా ప్రయత్నం చేసినట్టే దీన్ని బయట అర్థం. కాబట్టి మీరు మంచి మనసుతో చేస్తే మన సొసైటీని మనం బాగా చేస్తుంది. ఇక్కడ దేర్ ఇస్ నో ఈగోస్, దేర్ ఇస్ నో క్రాక్స్. అంటే ఆ పిచ్చి డాక్టర్ లేరు ఇక్కడ, అందరు క్వాలిఫైడ్ డాక్టర్స్ అవుతారు. మీరు చేసే వైద్యం ప్రపంచంలో పలానా వాళ్ళ పూర్వంలో అక్కడ వల్లూరు శాస్త్రులు అని ఉండేవారు, గుర్తుందో లేదు, సత్తనపల్లిలో ఉండేవారు. ఆయన ఫేమస్ ఎప్పట్లో మా తాత గంటూరు శాస్త్రులు అనేవారు. వీరందరూ ప్రపంచానికి మనం ఇవాళ ఉంటాం వెళ్ళిపోతాం, కానీ ప్రపంచానికి లేకపోతే మన భావితరానికి మంచి యజ్ఞం ప్రయత్నం మీ అందరూ సహకరించండి. మీరందరూ దీంట్లో గొప్ప సైంటిస్టులుగా సమాజానికి మనం చేయగలుగుతాం. థ్యాంక్ యూ.